Para
చివరి చరణం మాత్రమే పాడు. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలముల నించెదను. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలముల నించెదను. చావు నుండి దేవాని
దావీదు కీర్తనలు 4వ అధ్యాయం. దావీదు కీర్తనలు 4వ అధ్యాయం. అధ్యాయం అంతా అందరము కలిసి చదువుకున్నాం. ప్రధాన గాయకునికి తంత్రి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలిగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించును. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చేదరు? ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించేదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోరండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించు. భయం నుండి పాపము చేయకూడదు. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకున్నాడు. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకున్నాడు. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షరసం విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుము. యెహోవా, నెమ్మదిగా పండుకొని నిద్రపోగుతున్నాను. నేను ఒంటరిగా నుండి నువ్వే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. వ్యవసాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా ప్రభువా, దయగల దేవా, ఆటల ద్వారా దేవా మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు చేసిన వేళ బట్టి వందనాలు. ఈ ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా మా ప్రార్థన వినుము తండ్రి, అంగీకరించు. కొన్ని మాటలు చూసుకొని దేవా ప్రార్థనలో గడపకు సహాయం చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరణ భూస్థాపన పునరుద్ధాన శక్తి నా మీద వచ్చి నన్ను శిరసాట మరుపరిచి మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ అధ్యాయంలో మరి దావీదు యొక్క అనుభవాన్ని చూద్దాం. మరి ఆయన ఎలాగుంటున్నాడో, ఏ స్థితిలో ఉంటున్నాడో, తర్వాత మరి ఎలా ప్రవర్తన కలిగి ఉంటున్నాడో అధ్యాయంలో రాయబడుతూ వచ్చాయి. ఈ అధ్యాయంలో మొదటి వచనం, 4వ అధ్యాయం మొదటి వచనం, దావీదు కీర్తనలు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలిగేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఈ వచనంలో దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. తర్వాత 2వ వచనం నుండి 5వ వచనం వరకు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు? ఇలాగ 5వ వచనం వరకు ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత మరి 7, 8 వచనాల్లో దావీదు యొక్క సంతోషాన్ని వెలుగుస్తూ ఉంటున్నాడు, అనగా సాక్ష్యం చెప్తూ ఉంటున్నాడు. ఈ అధ్యాయంలో మరి మొదటిగా దేవునితో మాట్లాడుట అనగా దేవుని ద్వారా పొందిన మేలులు. అందుకే 3వ వచనం యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకుని నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని చెప్తా ఉంటున్నాడు ప్రజలకు. తర్వాత 7, 8 వచనాల్లో సాక్ష్యం చెప్తా ఉంటున్నాడు. మొదటి వచనంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనం నుండి 5వ వచనం వరకు ప్రజలను హెచ్చరిస్తూ ఉంటున్నారు. ఇది దావీదు యొక్క జీవితంలో రాయబడిన ఈ అధ్యాయం.
అందుకే మనం పాటలు పాడుతూ వచ్చాం. 3 పాటలు ఆనందం గురించే పాడుతూ వచ్చాం. తర్వాత సంతోషం గురించి పాడుతూ వచ్చాం. సంతోషము, ఆనందం. ఏమి దావీదులో ఉంటున్న ఆనందం? అన్నీ ఉన్నాయనా? అన్నీ ఉన్నాయనా ఆనందం? కనుక ఇహలోక సంపదల్లో ఆనందము లేదు. నేను యెహోవా యందు ఆనందం కలిగి ఉన్నానని చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే చూడండి, ఆయన ఆనందం ఎట్లుందంటే 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షరసము విస్తరించినాటి సంతోషము కంటే, అనగా భూమిలో ఉన్న పంటలు వండి ధాన్యం ఇంట్లో ఉన్నా, కొట్టులో ఉన్నా, తినడానికి సమృద్ధిగా ఉన్నా, డబ్బులు ఉన్నా, ఆస్తి సిరి సంపద ఉన్నా, వాటికన్నా ఎక్కువ సంతోషం నేను పొందుతా ఉంటున్నాను అన్నాడు. ఇక్కడ అనగా వాటిలో ఉంటున్న సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. హృదయంలో సంతోషం చూడండి, ఎప్పుడైతే మన హృదయంలో సంతోషం ఉండదో మనకి ఎన్ని ఉన్నా ఆనందం ఉండదు. కారణం ఏంటంటే హృదయములో ఎప్పుడైతే, అందుకే అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఎందుకు హృదయంలో కొంతమందికి సంతోషం ఉండదు? ఎవరికి? యేసును నమ్మిన వారికి, ఆరాధన చేసే వారికి, బలలో పాలు పొందే వారికి, సువార్త చెప్పేవారికి. ఎందుకు సంతోషం ఉండదు? మొదటి అధ్యాయం, దావీదు కీర్తనలు మొదటి అధ్యాయం 4వ వచనం, దుష్టులు అలాగ నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండు. అందుకే ఆనందం లేదు. అర్థమైందా? మనం ఎప్పుడైతే దుష్టుని యొక్క ఆలోచనలు నడుచుకుంటామో, పాపుల మధ్య కూర్చుంటామో, ధర్మశాస్త్రాన్ని చదవకుండా ఊరిక ఉంటామో, తర్వాత పొందే ఏమిటి ఫలితం? అందుకే పైన రాబడుతూ వచ్చింది. చాలా మంది వాక్యం అంతా చదువుతారు, తర్వాత చదవరు. ఎలా ఉండాలంట చూడండి. ఇదా 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనములకు నడుపును. సరే, ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో దావీదు యొక్క అనుభవం, దావీదు ఎలా సంతోషంగా ఉంటున్నాడు? ద్రాక్షారసము, ధాన్యము, డబ్బులు లేకపోయినా, ఏమీ లేకపోయినా, మరి దావీదు రాజు కదా, అన్నీ ఉన్నాయి. కానీ చాలా మందికి నాడు అన్నీ ఉంటాయి, విశ్వాసం, దేవుని పిల్లలు, కానీ మనకు సంతోషం ఉండదు. కారణం ఏమంటే, అందుకే దావీదు వాటినన్నిటినీ వదిలిపెట్టాడు. దానిలో ఎటువంటి సంతోషం నాకు లేదని. ఎందుకంటే హృదయములో కలిగించు ఆనందం, అధికమైన సంతోషం నువ్వు నా హృదయములో పుట్టించితివి. ఆనందం పుట్టించేవాడు దేవుడే, అధికమైన సంతోషం పుట్టించేవాడు దేవుడే. ఎప్పుడు అధికమైన సంతోషాన్ని పుట్టిస్తాడు? పైన రాయబడుతూ వచ్చింది మొదటి అధ్యాయంలో 3 వచనాలు చదివినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు కదా. ఇవి చేసిన వారికి ఆనందం. తర్వాత ఇవి చేసిన వారే ఫలిస్తారు. అంతేగాని ఊరిగా 3వ వచనం చదివి, అతడు నీటి కాలువల ఎవరు నాటిన పడదై ఆకు వాడక తన కాళ్ళ మందు ఫలించు చెట్టుబడి నుండును, అతడు చేయలేదంతా సఫలమవును. అంటే ఈ 3 వచనాలు ఒక్కదాన్ని పట్టుకుంటే, అబ్బా ఇక నేను చేసేదంతా సఫలమవుతుందంట అక్కడ రాయబడుతూ వచ్చింది. ఎప్పుడు సఫలమవుతుంది? దుష్టుల మార్గమున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక,
ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు చదువుచు దాని నుండి వాడు అప్పుడు వాడకుండా ఉంటాడు. అంతేగాని ఒక్క వచనము ఒక్కటి పట్టుకొని యాలబడి గూగులాడితే మిగతావన్నీ అందుకే ఆనందం లేదు. చాలా మందికి ఆనందం ఎందుకు లేదంటే పైన మూడు చేకులు ఉన్నారు. అందుకే దావీదు వాటి యందు మరి ఎంతో శ్రద్ధ కలిగిన వాడై ఇతరులు హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమని? నరులారా, 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం, ప్రజలారా నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలం వ్యక్తమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెలికెదరు. హెచ్చరిస్తా ఉంటున్నాడు. దావీదు మరి ప్రజలను ఎలాగైనా సరే భయభక్తులతో నడిపించాలి, భయభక్తుల్లో ఉండాలని, దేవుని నమ్ముకోవాలని, దేవుని అంగీకరించాలని, తర్వాత పరిశుద్ధాత్మను వారు కూడా కలిగి ఉండాలని దేవుడు మరి దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రజలను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈ అధ్యాయంలో 4వ అధ్యాయంలో దావీదు దేవుని వైపు తిప్పడానికి, భయభక్తులు గల వారిగా ఉండడానికి ప్రజలను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. తర్వాత దేవుని ద్వారా నేను సంతోషము పొందుచున్నాను సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. తర్వాత నా ప్రార్థన వింటున్నాడని కూడా వారికి చెప్తా ఉంటున్నాడు. ఈ 3 అనుభవాలు దావీదులో ఉంటున్నాయి. అందుకే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. పుట్టించాలంటే ఆయనతో ఉండాలి, ఆయన వాక్యం చదువుకోవాలి, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి, ఆయన ఏం చెప్తున్నాడో గమనించాలి. అందుకే వాక్యము చదవాలి. ఒకవేళ మరి మేము కొన్ని చెప్పినా, పర్సనల్గా చెప్పినా, ఇక్కడ వాక్యం ద్వారా చెప్పేది కాకుండా పర్సనల్గా చెప్పిన వాటిని గ్రహించినప్పుడు అలాగ వాక్యంలో ఉందా లేదా అని దేవుని చిత్తాన్ని మనము కనుగొనాలి. అంతేగాని వాళ్ళు చెప్పిన వెంటనే మనము ఏం చేయాలి? మారిపోకూడదు. అందుకే ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున. తర్వాత ఇదే అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 4వ అధ్యాయం, దావీదు కీర్తనలు 4వ అధ్యాయం, 4వ వచనం, భయమునంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. అందుకే భయం కలిగి ఉండుడి. ఏం చేయాలి మనము? అది కొన్ని చోట్ల చంచలులు, తర్వాత కదిలేవారు, తర్వాత మరి ఎటు పడితే అట్లా మనం, మీరే కాదు దుష్టుడు తీసుకొచ్చే ఆలోచన అది మనకు. మరి ఒక వ్యక్తి ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి మాట వెంటనే ఏం చేస్తాం? నమ్ముతాం. అందుకే నమ్మకు ఎప్పుడు మీకు మరి. అందుకే వాక్యంలో మనుషులను నమ్ముకున్న కంటే రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. లోకంలో ప్రజలు చాలా రకరకాలుగా ఒక విషయాన్ని మనం చెప్పినప్పుడు వారు ఆ విషయాన్ని పట్టుకొని 10 మంది 10 రకాలుగా చెప్తారు. బాగా ఆలోచించేయండి. మన హృదయంలో ఉన్న విషయాన్ని బయట ప్రజలకు చెప్తే, బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు చెప్తే, వారికి ఏం తెలియకపోయినా మనం చెప్పిన విషయానికి 10 రకాలుగా మాట్లాడతారు. ఒకడు ఒక రకంగా చెప్తాడు, ఒకడు ఒక రకంగా చెప్తాడు. ఇలాగా నువ్వు అడిగిన వ్యక్తి అంతా రకరకాలుగా చెప్పుకుంటూ పోతాడు. 100 మంది 100 రకాలుగా చెప్పుకుంటూ పోయినప్పుడు ఎవరిని నమ్మాలి కదా? దీన్నే దుష్టుని ఆలోచన గందరగోళం. అందుకే ఎవరి ఆలోచన చొప్పున నడుచుకోవాలా? వాక్యం ఏం చెప్తా ఉంటున్నది? ప్రజల్ని ఎవరిని నమ్మద్దు, తర్వాత మనుషులది నమ్మద్దు. ఇక్కడ నుంచి వాక్యం ఏదైతే వస్తూ ఉంటుందో ఆ వాక్యము
బైబిల్లో ఉందా లేదా ఆ వాక్యము, తర్వాత సొంతంగా చెప్తా ఉంటున్నాడా, లేదా వాక్యంలో ఉందా, ఇది దేవుని ఇష్టమా, ఇది దేవుని చిత్తమా, ఇది ఆధ్యాత్మిక జీవితానికి పనికి వస్తుందా లేదా అనేది మనము ధ్యానించాలి. అందుకే దివారాత్రములు ధ్యానించు అన్నది. మనం ఇక్కడ వింటాము, ఇంటికి పోయి మర్చిపోతాం. అట్లా చేయకూడదు. మీరు ఈ దినం ఏ వాక్యం చెప్పాడని మరి చూసుకోవాలి. ఇది ఎవరికో సంబంధించినది అనుకోకూడదు. నాకే ఎప్పుడైతే నాకు అనుకుంటామో అప్పుడు మనం సరిచేయబడతాం. ఇది వాళ్ళకులే, ఇది వీళ్ళకులే. మనం వాక్యం వింటానే మనకేమనిపిస్తుంది అంటే, ఓహో ఇది వాళ్ళకు ఇది వీళ్ళకంట, మనకని క్వశ్చన్ మార్క్ వేస్తాం. అందుకే మొట్టమొదటిసారిగా మనకు అనుకోవాలి. మనకు అనుకుంటే అప్పుడు మనకు సంతోషం ఉంటుంది. ఎదుటి వాళ్ళకి వాక్యం వాళ్ళకు అనుకుంటే నీకు నెమ్మది ఉండదు. అందుకే దావీదు యొక్క జీవితము అలాగ లేదు. దావీదు తన జీవితంలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాడు దివారాత్రుడు. తర్వాత దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మధ్య ఉండక, వారి మధ్య కూర్చుండక ఏం చేస్తా ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు గలవాడై ఆనందం కలిగి ఉంటున్నాడు. దావీదు యొక్క అనుభవం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, దావీదు ఇంకా 2 అనుభవాలు చూద్దాం. అదే అధ్యాయం, దావీదు కీర్తనలు 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవా మొరపెట్టగా ఆయన ఆలకించును. ఆలకిస్తాడు అలా, ఆలకించును అంటే వింటాడు. ఎంత నమ్మకంగా చెప్తా ఉంటున్నాడో చూడండి. దీన్నే నేను ప్రార్థన చేయడం ద్వారా నాకు దేవుడు జవాబు అనుకరిస్తూ ఉంటున్నాడు, నాకు జవాబిస్తూ ఉంటున్నాడు, నాకు సహాయం చేస్తూ ఉంటున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు. ఎంత దృఢమైన నమ్మకం కలిగి ఉంటున్నాడు. ఎందుకని కదా? ఎందుకని 7-8 వచనాల్లో అధికమైన సంతోషము నువ్వు నా హృదయంలో పుట్టించు గనక. ఎప్పుడైతే సంతోషము, దేవుని యొక్క సంతోషము, దేవుడే మన హృదయంలో ఆ సంతోషాన్ని పుట్టిస్తేనే తప్ప మన ప్రార్థన జవాబు మనం అంగీకరించలేం. తర్వాత తెలుసుకోలేం, ఇది దేవుడు అంగీకరించాడా లేదా, ఇది తీసుకున్నాడా లేదా, సహాయం చేస్తాడా లేదా అనే విషయము అప్పుడే తారుమారైపోతాం. ఎందుకంటే మన ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి. దావీదు యొక్క హృదయంలో దేవుని యొక్క సంతోషాన్ని ఎప్పుడైతే అధికంగా పొందుతూ వచ్చాడో, ఒక ప్రార్థన చేసుకొని ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడో చూద్దాం. నాలుగవ వచనము, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. 8వ వచనంలో ఎట్లున్నాడు ఆయన? యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప. ఎంతగా నిద్రపోతున్నాడు చూడు. కొంతమంది విశ్వాసులు, దేవుని పిల్లలు, దేవుని అంగీకరించిన వారు నిద్రపోరు. ఏం బ్రదర్ అంటే నాకు నిద్ర రావడమే లేదా. ఏం కారణం ఏదంటే ఏదో అలజడి హృదయంలో, ఏదో బాధ, ఏదో తెలియని బాధ. ఎందుకంటే దేవుడిచ్చే సంతోషము అధికముగా హృదయంలో నింపబడలేదు కాబట్టి నిద్ర రాదు. దేవుని మహిమాడమని చెప్తాను. నేను పండుకున్న 10 నిమిషాలు నిద్రపోతా. నన్ను మా స్టాఫ్ రూమ్ లో కూడా ఒక వ్యక్తి నన్ను ఎక్కువ గమనిస్తాడు. రంగడు అని పేరు, హిందువులు. అన్నా నేను చూస్తుంటాను, నువ్వు తింటావు, భోజనం చేసిన తర్వాత మేము అక్కడే వండుతారు, అన్నం అంతా వండి తయారు చేసుకుంటాం. అక్కడే చిన్న వెంటనే మంచం ఎక్కి వెంటనే
పండుకొని వెంటనే గురుకలు తీస్తా ఉంటే అతను గమనించేవాడు. ఎప్పుడు అంటాడు, డ్యూటీకి పోయినప్పుడల్లా, నానా ఎంత అదృష్టం చేసుకున్నావు అన్నా, తింటానే 10 నిమిషాలకి గురుకలు తీస్తావు, ఎట్లా వస్తుంది నీకు నిద్ర? నీకు రాదా అంటే, నాకు రాత్రి నిద్ర రాదు, పగులు నిద్ర రాదు అంటాడు. ఏమంటే ఎందుకో రాదన్నా అంటే ఇంకా ఆయన చెప్తే బాధపడతాడని చెప్పలే. ఎందుకంటే వడ్డీ వ్యాపారం. తర్వాత ఫ్లాట్లు కొని డ్రైవరే ఫ్లాట్లు కొంటాడు, వడ్డీలకు ఇస్తాడు. తర్వాత పైస కూడా పెడతాడు. ఏమేమి రోగాలు ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, దడ ఉంది అంట. అవన్నీ విడిచిపెట్టాలి కదా. సరే, ఎందుకు చెప్తున్నా అంటే దేవుని పిల్లలకు ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో అధిక సంతోషాన్ని నింపుతాడో హాయిగా నిద్రపోతాం. కింద దావీదుడు ఎంత నెమ్మది నిద్రపోతా ఉన్నాడో, 8వ వచనం, నెమ్మదితో పండుకొని నిద్రపోతున్నాం. దేవుని యొక్క సంతోషం ఎప్పుడైతే మనలో అధికంగా ఉంటుందో నెమ్మదిగా నిద్రపోతాం. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు నేను సురక్షితంగా, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సురక్షితంగా హాయిగా ఉంటాను. చూడండి, దావీదులో ఉంటున్న అనుభవం. కానీ ఒకటి ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు, అయ్యా భయభక్తులతో నడుచుకోండి, ఎంతకాలం అని వ్యర్థమైన వాటి మీద మీరు ప్రేమ కలిగి ఉంటారు, దేవుని యొక్క నామాన్ని అగౌరవపరుస్తారు. హెచ్చరిస్తూ ఉంటున్నాడు భక్తులను, నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చదు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించదు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదకెదు. ఇవి మనం ధ్యానించుకోవాలి. నిజముగా మా జీవితాలు ఎట్లున్నాయి? నిజముగా ప్రభా, నేను వ్యర్థమైన దాన్ని వెతుకుతూ ఉంటున్నాను, అబద్ధమైన దాన్ని వెతుకుతూ ఉంటున్నాను, మరి వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ ఉంటున్నాను. అందుకే నాకు సంతోషం లేదు. అధిక సంతోషాన్ని నాకు కూడా నింపు ప్రభా. ఈ అధిక సంతోషం దావీదులో నింపుతూ వచ్చారు తన హృదయంలో. ఈ దినం నేను అడుగుతూ ఉన్నాను, ప్రభా నా హృదయంలో అధిక సంతోషాన్ని పుట్టించి దావీదు వలె సంతోషముగా పండుకొని నిద్రపోయే అటువంటి ఆనందం, నెమ్మది నాకు కలగజేయి. ఉపవాస ప్రార్థనలో ఎన్నో అడుగుతూ ఉంటాం కదా. ఏమడుగుతాం? ఉద్యోగాలు అడుగుతాం, చదువు అడుగుతాం, తర్వాత అన్ని అడుగుతూ ఉంటాం. అవన్నీ ఉన్నాయంటున్నాడు, అవన్నీ నాకు ఉన్నాయి, వాటి ద్వారా సంతోషం లేదు, కానీ అధిక సంతోషము నీవు నా హృదయంలో పుట్టించావు. ఉపవాస ప్రార్థనలో అడుగుదాం, నిజముగా తండ్రి దుష్టుని ఆలోచన నా హృదయం చంచలంగా ఉండకుండా దావీదు యొక్క హృదయం ఉన్నట్లుగా, దావీదు హృదయాన్ని మీరు అధికంగా సంతోషంతో నింపుతూ వచ్చారు. ఈ దినం ఉపవాస ప్రార్థనలో నేను అడుగుతున్నాను ప్రభా, నా హృదయాన్ని సంతోషంతో నింపండి, దేవుడిచ్చే అధిక సంతోషంతో నింపండి. దావీదుకు అటువంటి సంతోషం అధికంగా నింపుతూ వచ్చారు. అటువంటి అధిక సంతోషాన్ని నాకు కూడా నింపు. కానీ దావీదు చేసిన మరి 3 మాటలు అక్కడ చదువుతూ వచ్చాం మొదటి అధ్యాయంలో కదా. దుష్టుల యొక్క ఆలోచన చొప్పున, తర్వాత అపహాసకులు కూర్చుందట, వాక్యాన్ని చదువుతూ భయభక్తితో జీవించాడు, తన అనుభవంలో చేస్తూ వచ్చాడు కాబట్టి నెమ్మదిగా నిద్రపోతా ఉంటున్నాడు. ఒంటరిగా ఉన్నప్పటికీ నేను అదుల్లా గుహలో మరి ప్రార్థన చేస్తూ ఎంతో మంది తను చుట్టుముట్టి చంపడానికి వస్తూ ఉన్నారు. దావీదు అదుల్లా గుహలో ప్రార్థన చేసి నెమ్మదిగా పండుకొని ఉన్నాడు. ఎవరు ఉండగలుగుతారా? అట్లా నేను ఈరోజు సంతలో ఒక మనిషి జాగ్రత్త అన్నప్పుడు నిద్ర వస్తుందని మనకు. కానీ దావీదు ఎంతో మంది శత్రువులు చుట్టూ ఉంచారు, కానీ నెమ్మదిగా నిద్రపోతా ఉంటున్నాడు. ఎందుకు అంత భద్రత? ఎందుకు తనలో ఉంటున్న అటువంటి ధైర్యము, భయము లేని మరి అంటే భయము లేకుండా మనమైతే భయపడతాం, ఆయన భయము లేకుండా
సంతోషములో నిద్రపోవడానికి ఇంకా 2 కారణాలు చూద్దాం. యెహోవా మూడవ వచనం. అందుకే చాలా ధైర్యంగా ఉన్నాడు ఆయన. 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం, దావీదు కీర్తన 4వ అధ్యాయం 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకుని, బాగా అర్థం చేసుకోండి. దావీదు అంటున్నాడు తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. ఇప్పుడు మనను దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు కనుక్కున్నాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నాతో ఉంటున్నాడు, నేను దేవుడితో ఉంటున్నాను, అందుకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అందుకే నేను భయము లేకుండా నిద్రపోతూ ఉంటున్నాను, నా హృదయాన్ని అధికంగా సంతోషంతో నింపుతూ ఉంటున్నాడు, నా ప్రార్థనకు దేవుడు జవాబు అనుకరిస్తూ ఉంటున్నాడు, నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉంటున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇంకా ఎక్కువగా ప్రాముఖ్యమైన మాటలు ఈ వచనంలో రాయబడుతూ వచ్చాయి. ఏమనంటే, నన్ను పిలుచుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను కన్నాడు, నా దేవుడు నా తండ్రి అని ధైర్యం కలిగి ఉన్నాడు కదా. 19వ అధ్యాయం నిర్గమాకాండం 19వ అధ్యాయం 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినడలా మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. దేవునికి మనము స్వకీయ సంపద, ఆయన పిల్లలం. బాగా అర్థం చేసుకోండి. దావీదు యొక్క అనుభవం, దావీదు యొక్క ధైర్యం, దావీదు దేవుని ద్వారా పొందిన స్వేచ్ఛ ఏమిటి? నేను ఆయన బిడ్డను, ఆయన స్వకీయ సాంపాద్యమును, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన నా తండ్రి సర్వులకు సృష్టికర్త, మరి పగలు ఎండదెబ్బ రాత్రి ఎండదెబ్బ తగలకుండా నన్ను కాపాడేవాడు, నేను ఆయన ప్రజను, నేను ఆయన కుమారుని కాబట్టి, నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నేను భయపడను. అందుకే ఆ సంతోషం హృదయంలో ఉన్నదాన్ని బట్టి నెమ్మదిగా, ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా ఉన్నాడు, నిద్రపోతా ఉన్నాడు కదా. చూద్దాం. తీతు పత్రిక, తిమోతి పత్రిక పక్కనే ఉంటారు. పేజ్ నంబరు 197. తీతు పత్రిక పేజ్ నంబర్ 198. 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సక్రియ క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని తను తానే మన కొరకు అర్పించుకొని, తన సొత్తుగా. 19వ అధ్యాయం 5వ వచనం నిర్గమాకాండంలో స్వకీయ సంపద మనము ఆయన సంపద. దావీదు తన జీవితంలో ఎటువంటి ధైర్యం కలిగినంటే, నేను ఆయన కుమారుని, ఆయన శాస్త్రులని, పాలిభాగస్తుని, నేను ఆయన స్వకీయ సంపదను. తనలో ఉంటున్న ధైర్యం, తనటువంటి దేవుడు, ఆయన సర్వలోక సృష్టికర్త, ఆయన తరపున యుద్ధం చేయవాడు, నాకు సహాయం చేసేవాడు, నన్ను ధైర్యపరిచేవాడు, నన్ను సంతోషపెట్టేవాడు. ఎందుకంటే నేను ఆయన కుమారుని, ఆయన ప్రజను, ఆయన స్వకీయ సంపదను, ఆయన బిడ్డను కాబట్టి. అందుకే ధైర్యంగా ఉన్నాడు. మనలో కూడా యేసుక్రీస్తు తన రక్తం ద్వారా ఏర్పాటు చేసుకొని కొన్నాడు, పవిత్రపరుచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. మరి ఎందుకు భయము, అలజడి కదా? దావీదు అందుకే నెమ్మదిగా నిద్రపోతా ఉంటున్నాడు. దేవా, నా హృదయంలో అధిక సంతోషాన్ని పుట్టించావు కనుక, అందుకే ప్రజలు హెచ్చరిస్తూ ఉంటున్నాడు, అయ్యా ఎంతకాలంలో మీరు ఇట్లా ఉంటారు? మరి పైన చెప్పిన 3 వచనాల్లో
దావీదు కీర్తన 1:3 ఎప్పుడైతే ఇలా చేస్తారో మన హృదయంలో అధిక సంతోషము దేవుడు నింపుతాడు. అవి చేయకుండా మేము క్షేమంగా ఉంటాం, అభివృద్ధి చెందుతాం, సంతోషంగా ఉంటాం అనేది శుద్ధ అబద్ధము. అబద్ధమే. ఎప్పుడైనా ఒక వచనాన్ని తీసుకొని నువ్వు అట్లుండాలి ఇట్లుండాలంటే పైన షరతులు ఉంటాయి, ఆ షరతులన్నీ విడిచిపెడతాము, అది ఒక్కటి పడుకున్నప్ప చాలా శుద్ధ తప్పు. అందుకే ఇంకొక వాక్యం చూస్తుంది, మొదటి పేతురు ఆయన సంపద, ఆయన స్వకీయ సాంపత్యము, ఆయన శాస్త్రములో పాలిభాగస్థులం. 2వ అధ్యాయం మొదటి పేతురు 2వ అధ్యాయము 2వ అధ్యాయం 9వ వచనం, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మనం పిలిచిన వారి గుణాతిశయము ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇక్కడ కూడా అందుకే దావీదు తెలుసుకున్నాడు. ఎందుకంటే నేను ఆయన సొత్తును, ఆయన స్వకీయ సాంపత్యాన్ని, నేను ఆయన కుమారుని, ఆయన నా తండ్రి, ఆయన సర్వలోక సృష్టికర్త, సమస్తం ఎరిగిన వాడు, నా తరపు యుద్ధం చేయవాడు, నన్ను కాపాడేవాడు, నా కోటగా ఉండేవాడు, ఇక నాకేమి భయము. అందుకే నెమ్మదిగా నిద్రపోతా ఉంటున్నాడు. 7-8 వచనాలు ఉన్నామా? అట్లా నెమ్మదిగా నిద్రపోతామా? అలజడి కదా హృదయంలో, అలజడి. అందుకే దావీదు చేస్తున్నట్లుగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనము నెమ్మదిగా ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉంటాం. 3 పాటలు పాడుతూ వచ్చాం, సంతోషం సంతోషం. ఇది మనం అడుగుదాం, ప్రభువా నా జీవితంలో నిజంగా కొంతసేపు సంతోషంగా ఉంటాను, కొంతసేపు ఉన్నాను. ఎందుకంటే దేవా అనేకమైన ఆలోచనలు కలిగి నేను నీ నామాన్ని అగౌరవపరుస్తూ ఉంటున్నాను, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ ఉంటున్నాను, పనికిరాని దాని మీద మనసు పెట్టుకొని ఉన్నాను. నిజంగా దావీదు అలాగా లేడు ప్రభువా. మరి ద్రాక్ష ధాన్యముల సంతోషం కంటే అధిక సంతోషం నా హృదయంలో పుట్టించితివి, వాటి వల్ల ఏ సంతోషము లేదు, కొంతవరకే నా హృదయంలో పుట్టించిన అధిక సంతోషం వలన నేను ఆనందంగా నిద్రపోతూ నెమ్మదిగా ఉంటున్నానని దేవా చెప్తా ఉంటున్నాడు. నా జీవితంలో అటువంటి అనుభవం లేదు. అందుకే ఈ దినం నిన్ను ఒక వరం అడుగుతా ఉన్నాను. ఏమిటి? దేవా నా హృదయంలో అధిక సంతోషాన్ని పుట్టించు, దావీదుకు పుట్టించినట్లుగా. ఎక్కడైతే నేను పొరపాటు చేస్తూ ఉంటున్నాను, నిజంగా ఆ ప్రజలు హెచ్చరిస్తూ ఉంటున్నాడు, ఆ ప్రజల వల్ల నేను కూడా ఉంటున్నాను, ఆ ప్రజల్లో నేను కూడా ఉంటున్నాను. దేవుని నమ్ముకున్నా నేను నిజముగా నీ నామాన్ని అగౌరవపరుస్తూ ఉంటున్నాను. తర్వాత వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకొని ఉన్నాను, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ ఉంటున్నాను, అబద్ధమైన దాన్ని వెతుకుతూ ఉంటున్నాను. నా జీవితంలో అందుకే సంతోషము కోల్పోయాను. దావీదు వలె సంతోషాన్ని నేను పొందలేకపోతూ ఉంటున్నాను. 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షరసం విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండి నువ్వే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఈ అనుభవం నాకు కూడా దయచేయి ప్రభువా. ఉపవాస ప్రార్థనలు అడుగుదాం, ఎన్నో అడుగుతూ ఉంటాం కదా. భూమి మీద మనకు అవసరాలు ఎన్ని ఉన్నాయో అన్నీ అడుగుతాం, కానీ వాటి వల్ల సంతోషము లేదంటున్నాడు. ఇచ్చిన వల్ల సంతోషం లేదు. ఎందుకంటే ఆ అవసరం చదువుతూ వచ్చాము. ఎందుకంటే ధాన్య ద్రాక్షరసములు వాటి వల్ల, భూమి మీద వాటి వల్ల ఎటువంటి సంతోషం లేదయ్యా. దేవుడు మన హృదయంలో ఎప్పుడైతే సంతోషం పుట్టిస్తాడో అని వల్లనే సంతోషం. నేను ఈ దినం ఉపవాస ప్రార్థనలో ఆ సంతోషం నాకు కావాలని కోరుకుంటున్నాను ప్రభా. దావీదు ఎలాగ సంతోషపడ్డాడో ఆ సంతోషం నాకు కూడా దయచేయి. అడుగుదాం ఈ దినం ఉపవాస ప్రార్థన, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఇక మిగతా వాటి గురించి
ప్రార్థన చేద్దాం. అందుకే ప్రతి వారము ఒకవేళ జనరల్గా చెప్పాలంటే ఏదో ఒకటి తీసుకొని ఉద్యోగ అవసరతుల్లో, తర్వాత మరి వివాహ అవసరతుల్లో, పిల్లల విషయంలో, చదువుల విషయంలో, ఇవన్నీ జనరల్గా అందరికీ మందిరంలో కలిగేటివే. ఏదో 10 మాట చెప్తే ఒక మాట తగ్గుతుంది కదా, ఏదో ఒకటి చెప్పి ప్రార్థన చేయాలంటే సరిపోతుంది. లేదు, ఆత్మ నడిపింపు ఆత్మ ద్వారా. నేను మొన్నటి దినం నుంచి నేను ధ్యానించుకుంటూనే ఉన్నా హృదయం. ఉపవాస ప్రార్థనలో ఏం చెప్పాలి ప్రభా? నేను చదివిన డైలీ పోర్షన్లు అన్నీ నా మైండ్లో తిప్పుకుంటా, గెరగర ఒకసారి చదివినప్పుడు ఆ క్షణంలో ఏదో ఒక వచనాన్ని గుర్తుకు తెచ్చుకొని దాదాపు 3 దినాలు 2 దినాలు మరి ధ్యానించినప్పుడు ఏదో ఒక విషయం దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఈ విధంగా అడగవలసినవి మనం అడగకుండా ఏమేమో అడుగుతాం, ఎట్లయినా ఇస్తాడు. ఇచ్చిన వాటి వల్ల ఏం సంతోషం లేదు. ఎందుకంటే అధిక సంతోషము దేవుడిచ్చే అధిక సంతోషం హృదయంలో పుట్టించాలంట. చూడదు ఒక్కటి చూద్దాం. నీవు నా హృదయంలో పుట్టించితివి. దావీదు ఒక హృదయంలో దేవుడు పుట్టించాడు. ఇది ఉపవాస ప్రార్థనలో ఉపవాసంతో ఉన్న మనం కూడా ఏం చేయాలా? దావీదుకు పుట్టించిన ఆ సంతోషం నాకు కూడా పుట్టించు ప్రభా. అయితే 3 షరతులు ఉన్నాయి, అక్కడ చదివి నేను ముగించేస్తాను. ఆ సంతోషం పొందడానికి దేవుడు మన హృదయం ఆ సంతోషాన్ని అధికం చేయడానికి అక్కడ షరతులు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో దుష్టుల ఆలోచన మనం నడుచుకోకూడదు, పాపల మార్గం ఇవ్వకూడదు, అపహాసం కూర్చుని చోట కూర్చుండకూడదు. తర్వాత 4వది యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతుండాలా. 5వది దివారాత్రం దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. 5 ఉన్నాయి. ఈ 5 ఎప్పుడైతే మనం చేస్తుంటామో దావీదుకు నింపినట్లుగా మన హృదయంలో దేవుడు అధిక సంతోషాన్ని నింపుతాడు. అంతేగాని ఒక వచనం నీకు చూపించి వెళ్ళిపోయిన తర్వాత చాలా షరతులు ఉన్నాయి. చాలా మంది అందుకే తెలియకనే ధ్యానించారు. జనరల్గా చెప్పేవాళ్ళు. అందుకే మీకు ఎప్పుడో వచ్చినాము 2 వారాల కిందట చూద్దాం. 4వ అధ్యాయం, 1 కొరింథీ 4వ అధ్యాయం, 1 కొరింథీ 4వ అధ్యాయం బాగా గమనించండి. ఇటువంటి ఉపదేశాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. 4వ అధ్యాయం, 1 కొరింథీ 4వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసు ద్వారా, యేసుక్రీస్తుని సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూగా ఉన్నాను. ఇక్కడ ఉపదేశకులు, క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది. ఇప్పుడైతే 1,00,000 దాటిపోయినారు కదా. తండ్రులు లేరు, అనగా కనేవారు లేరు, పోషించేవారు లేరు, నడిపించేవారు లేరు. చూడు ఇక్కడ రాయబడుతుంది. ఉపదేశకులు చూస్తే ప్రార్థన లేని జీవితము. యూట్యూబ్లో ఉపదేశం చేస్తా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు. తర్వాత ఎన్నో రకాలుగా చెప్పడానికి లేదు. ఉపదేశకులు చాలా మంది, లక్షలు. ఆనాడే 1,000 మంది అని రాశారు. ఆనాడే 1,000 మంది ఉన్నారు, ఇప్పుడు 1,00,000తో ఉన్నారు. అందుకే తండ్రులు లేరు, అనగా కనేవారు లేరు, పిల్లలు కనేవారు లేరు, పోషించేవారు లేరు, నడిపించేవారు లేరు, భయభక్తులు చెప్పేవారు లేరు. తర్వాత ఇలాగ నడుచుకోమ్మా, ఇలాగ నడుచుకొని చెప్పేవాళ్ళు లేరు. అలాంటి రోజుల్లో ఉన్నాం. అందుకే దుష్టుని ఆలోచన ఎప్పుడు నడుచుకోకూడదు. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు. అంటే నేను వాక్యం ఏం చెప్తే అదే నమ్ముతాం. నేను వాక్యంలో చూసి దేవుడు నాకు ఏం చెప్తున్నాడు, అక్కడి నుంచి ఏం మాటలు వస్తున్నాయి. ఎప్పుడైతే మనం ఇట్లా ఉంటామో ఆ అధిక సంతోషం దేవుడు మన హృదయంలో పుట్టిస్తాడు. కలగొట్ల పరిచయం పోయిన వారు ఆయన చాలా దినాలు అడుగుతూ ఉంటే వెళ్ళిపోతే మరి అక్కడ ఆరాధన వాక్యము, బల్ల వర్తమానం 2 సువార్త గురించి వచ్చింది. ఆయన ఒకటేమైనా ఇస్తున్నాడు. ముందుగానే ఆయన ఇష్టపడాలంటే నవ్వు ఎడి చెప్తాడంటే ఆయన అన్నీ అయిపోయాక మా ప్రకటన చదువుతారు కదా, పలానా వారం ఇది ఉంది, పలానా వారం ఇది ఉంది. దాదాపు 25 నిమిషాలు వాళ్ళకి చెప్పడానికి సరిపోయింది. అంటే విశ్లేషణ
వివరించి చెప్పడానికి. ఏం చెప్తున్నాడంటే, అన్న కర్నూలు చుట్టాడు, స్వార్థ 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 అన్నాడు. ఏం స్పీడ్ మాట్లాడితే ఎట్లా అర్థమవుతుంది రేపు మాటలు వల్ల. కానీ ఇటువంటి వాళ్ళు అక్కడ కింద కూర్చున్నాయి. ఇటువంటి సువార్త సువార్త అనేటువంటి ఈ కాలంలో ఏదో ఎక్కడో కొన్ని సంఘాలు కాదు, ఇప్పట్లో మటుకు లేవు. మనం కొత్తగా ఉంది ఈ వాక్యం, కొత్తగా ఉంది ఏంది నాకు అప్పుడే తెలిపోయింది. సువార్త ప్రకటించడం లేదు పోయిందండి. సరే, ఎందుకంటే మరి ఉపదేశకులు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క సొత్తుగా చేయబడ్డాం, దేవునికి స్వకీయ సాంప్రదాయంగా చేయబడుతూ అడుగుదాం ఈ దినం. దావీదు యొక్క సంతోషం నా హృదయంలో కూడా పుట్టించుకోవా, నాకు అటువంటి సంతోషంతో నింపండి అని మిగతా ఆ ప్రార్థనలో అది జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని అడుగుతూ, మిగతా విషయాలు మీకు అన్ని జనరల్ తెలిసేటివే. మందిరం అవసరత అక్కడ ఈడికి దగ్గర ఉంది, అది సైన్ చేయలేదు స్తంభాల కొరకు. ప్రధానమంత్రి వస్తా మీటింగ్ వరకు 18 వరకు ఏ పనులు కావాలంటే ఆగిపోయారు. అక్కడ ఆయన సంతకం చేస్తే 3 రోజుల్లో మరి అవి ఇస్తారు పేపర్లు. ఎస్టిమేషన్ ఎంతో ఆ స్తంభాల కొరకు ప్రార్థన చేయండి. తర్వాత పక్కన స్థలం తీసుకోవాలి దేవుని చిత్తం అయితే వాటి కొరకు చేయండి. ఆ మోటార్ నీళ్ళలో ఉండేది దాదాపు సంవత్సరంగా వస్తూ ఉంది, అది కూడా పాడుగా చెడిపోకుండా వాటి కొరకు ప్రార్థన చేయండి. కరుణాకరణ కుమార్తె కొరకు ప్రార్థన చేయండి. వివాహం పిల్లల చదువు కొరకు ప్రార్థన చేయండి. అరవింద్ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మయూర్ కొరకు, తర్వాత దినేష్ చరణ్ కొరకు, మయం కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దయచేసి అందరూ మోకరించండి. కొంత సమయము ప్రార్థనలో ప్రభుని అడుగుదాం, ఆ సంతోషాన్ని చేయండి.